ఛీ! ఎందుకు కొన్నాను ఈ మొబైల్ అని చెప్పి ఇప్పుడైతే అనిపిస్తుంది. 6 నెలల క్రితం నేను ఈ మొబైల్ కొన్నప్పుడు ఎంత ఎక్సైట్‌మెంట్ అయ్యి, ఎంత ఖర్చెట్టి కొన్నాననేది నాకే తెలుసు. దానికి ఎన్ని పాట్లు పడ్డాననేది. కరెక్ట్‌గా 6 నెలల హ్మ్. క్రితం మోనిటైజేషన్ అయినప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇంక వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యావు కదా! ఐఫోన్ తీసుకో కావాల్సంటే ఎక్స్‌ట్రా మనీ మేము పంపిస్తామని చెప్పారు. నేను లేదు నా మనీతో కొనుక్కుంటాను. అది కూడా ఇది బడ్జెట్‌లో వస్తుందని చెప్పి 30,000 లోపే అని చెప్పి కొనుక్కున్నాననమాట. నేను దీని స్పెసిఫికేషన్స్ అప్పుడు చూసినప్పుడైతే చాలా మైండ్ బ్లోయింగ్ అనమాట. కెమెరా క్లారిటీ గాని, డిస్‌ప్లే గాని, ఇంకా మిగతావన్ని సెగ్మెంట్స్‌లో కూడా ఇది బాగా ఉంది. సరే అని చెప్పి నేను ఇదైతే ఆర్డర్ పెట్టాను. 26,000కొచ్చిందిది. అండ్ ఇంకా నిజం చెప్పాలంటే 3x నుంచి టెలిఫోటో కెమెరా వస్తది. దాని నుంచి ఫోటోస్ అయితే ఐఫోన్ అసలు పనికే రాదు దీని పక్కన. అంత సూపర్‌గా వస్తది. మా ఆఫీస్‌లో వాళ్ళు కూడా ఇంకా ఐఫోన్స్ వదిలేసి దీనిలో ఫోటోలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఏమైందో తెలీదు. లాస్ట్ 3 నెలల నుంచి ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ చేస్తా ఉన్నాడు. రిలీజ్ అయిన ప్రతిసారి ఒక్కొక్క ఇష్యూ అయితే వస్తుంది. ఫస్ట్ అప్డేట్ అవ్వగానే కొంచెం క్లారిటీ తగ్గించేశాడు. సెకండ్ అప్డేట్‌కైతే కొంచెం లాగ్ అవ్వడం స్టార్ట్ అయింది కెమెరా. థర్డ్ అప్డేట్ చూడండి అసలు ఎలా అయిపోయిందో గ్లిచ్ సడెన్‌గా. ఎందుకురా రియల్‌మీ ఇలా చేసావు?